నారా చంద్రబాబు నాయుడు గారు లేదా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి గారు పేరుకి మాత్రం మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి నారా లోకేష్ నాయుడు గారు, వీరు ముగ్గురు కూడా తమ అధికారం కోసం, అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అణగదక్కటం కోసం నీచాతి నీచంగా సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని, భక్తుల యొక్క అపారమైనటువంటి విశ్వాసాన్ని మంట కలపటానికి కూడా ప్రపంచవ్యాప్తంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటే, లేదా ఆ వెంకటేశ్వర స్వామికి నివేదన చేసినటువంటి చిన్న మెతుకైనా సరే అది స్వీకరిస్తే జన్మదైన్యమైనట్టుగా భక్తులు భావించేటువంటి తిరుమల తిరుపతి యొక్క స్వామివారి ప్రసాదం. అంటే వారు ప్రణాళికలు ఎన్నికల్లో గెలిచిన రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అణగదొక్కాలంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో లేవకుండా తొక్కేయాలంటే, అయితే హైందవ మతం, ఆ హైందవ మతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పేరును అడ్డం పెట్టుకు తొక్కాలనేటువంటి ప్రణాళికల్ని ఎన్నిక గెలిచిన రోజు నుంచే వాళ్ళు ప్రారంభించినటువంటి పరిస్థితులు మనకి మొత్తం ఇవాళ వెనక్కి తిరిగి చూసుకుంటే అవగతం అవుతున్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 4వ తారీఖున, అంటే లెక్కించబడి గెలిచినటువంటి ముఖ్యమంత్రిగా, ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్గా 4వ తారీఖున ఆయన డిక్లేర్ అయితే 12వ తారీఖున ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ 12వ తారీఖున 2024న దానికి ముందే తిరుపతి ఈఓని, జేఈఓని అందరినీ విడుదల నుంచి తొలగించడం, చంద్రబాబు నాయుడు గారు 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసి 13 పొద్దున్నే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం పేరుతో వెళ్లి దర్శనం అయిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలంతా కూడా ఆయన కుట్ర, ఆయన విషపు బుద్ధి, ఆయన విషపు ఆలోచనలు మొత్తం కూడా ఆ రోజు మనకి, ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే మొత్తం అంతా అవగాహన వస్తుంది మనకి. అమ్మ చంద్రబాబు అనే పరిస్థితిలో ఆ రోజు ఆయన మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? తిరుపతి వెంకటేశ్వర స్వామి తిరుమలలో అపచారాలు జరిగినాయి, మొత్తం ఇక్కడి నుంచే ప్రక్షాళన చేస్తానని చెప్పాడు. తిరుపతి నుంచే ప్రక్షాళన చేస్తానంట. తిరుపతి నుంచే ప్రక్షాళన చేసే ఆయన వెంటనే 15వ తారీఖున శ్యామలరావు అనేటువంటి కొత్త ఈవోని అపాయింట్ చేశారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఆయనకి అపాయింట్ చేస్తున్నప్పుడే ఇవాళ మనకు అర్థమవుతుంది, శ్యామలరావు గారిని అపాయింట్ చేసేప్పుడే ఆయనకి చెప్పి పంపించారా అని మనకు అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఆయన 15వ తారీఖున ట్రాన్స్ఫర్ ఆర్డర్, అంటే పోస్టింగ్ ఆర్డర్ తీసుకున్నాడు. 23వ తారీఖున ఎప్పుడో తిరుపతిలో ఆయన ప్రెస్ మీట్ పెట్టి, నాకెందుకో నెయ్యి మీద అనుమానంగా ఉంది, ప్రసాదం నాణ్యత లేదనిపిస్తుంది, నాణ్యమైన ప్రసాదం కోసం నెయ్యిని టెస్ట్ చేస్తాను అని చెప్పాడు. ఎప్పుడిది? ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి తర్వాత. అంటే ఎక్కిన వారం 10 రోజుల్లోపే మేము ప్రసాదాన్ని పరీక్ష చేయదలుచుకున్నాం, నెయ్యిని పరీక్ష చేయదలుచుకున్నాం అని చెప్పారు. ఓ శాంపిల్ తీశారు, పరీక్ష చేశారు. దానికి ముందు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్ ఉండగా ప్రమాణ స్వీకారం చేయకముందు 8 నెయ్యి ట్యాంకర్లు వస్తే దానిలో 4 క్వాలిటీ బాలేదని రిజెక్ట్ చేశారు, ఒక 4ని. దానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాని అనధికారికంగా అనుభవిస్తున్నటువంటి నారా లోకేష్ నాయుడు గారు ట్వీట్ చేశారు. తిరుపతి
వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో 4 లారీల్ని వెనక్కి పంపించాము మేము అని చెప్పాను. 4 లారీని వెనక్కి పంపించామని చెప్పాడు. అంటే ఆయన గెలిచారు కానీ ముఖ్యమంత్రిగా ఇంకా రాలేదు. అప్పటికి 4 లారీలు వెనక్కి పంపించామన్నారు. ఇవాళ ఆ నెయ్యి గుజరాత్కి పంపించామన్నారు. గుజరాత్ నుంచి రిపోర్ట్ వచ్చింది. ఎన్డీడీబీ కానీ లేదా కొత్తగా ఎన్డీఆర్ఐ కానీ 2 రిపోర్ట్లు ఉన్నాయి. నెయ్యి రిపోర్ట్ వస్తే దాంట్లో ఎక్కడా కూడా జంతు అవశేషాలు కానీ లేదా పంది అవశేషాలు కానీ లేదా చేపల అవశేషాలు కానీ ఉన్నట్టుగా ఎక్కడ నిర్ధారణ చేయలేదు. చేయకపోయినా సరే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 164 మంది గెలిచిన ఎమ్మెల్యేలందరినీ కూడా కూర్చోబెట్టి కూటమి ప్రభుత్వం తరఫున కూర్చోబెట్టి ఆ మీటింగ్లో విజయవాడలో ఆయన A1 కన్వెన్షన్లోనూ ఏ కన్వెన్షన్లోనూ ఆయన చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడైనందున మనందరం హిందువులం, తిరుపతి స్వామివారి ప్రసాదంలో జంతు కొవ్వుని కలిపి ప్రసాదాన్ని పంచిపెట్టాడు అని చెప్పారు. జంతు కొవ్వుని పంచిపెట్టారు, లడ్డు ప్రసాదంలో కలిపి పంచిపెట్టారని. ఇంకా 4 ఆకులు ఎక్కువ చదివినటువంటి పవన్ కళ్యాణ్ గారు దాంట్లో జంతు కొవ్వు ఉంది, పంది కొవ్వు ఉంది, చేప నూనె ఉంది అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అదొక్కటే అక్కడితో ఆగల. అయోధ్యకి లడ్డూలు పంపించారు. ఇక్కడి నుంచి 1,00,000 లడ్డూలు ఎన్నో. ఆ 1,00,000 లడ్డూలు కూడా ఇదే నెయ్యితో తయారు చేశారు. అది కూడా కల్తీ అయిపోయి ప్రపంచవ్యాప్తంగా రామాలయం విగ్రహ ప్రతిష్ఠకు వచ్చినటువంటి భక్తులందరూ కూడా, హిందువులందరూ ఈ ప్రసాదాన్ని జగన్మోహన్ రెడ్డి తినిపించేశాడని చెప్పి ఆయన మాట్లాడాడు. వెంటనే నారా లోకేష్ గారు బయలుదేరి వచ్చారు. వారన్నారు పంది మాంసం కూడా కలిసిందని చెప్పారు. ఆయన సబ్జెక్టు కరెక్షన్ లేదు, ఆన్ రికార్డే మాట్లాడుతున్నాం. పంది కొవ్వు కూడా, పంది మాంసం కూడా కలిసిందని చెప్పాడు ఆయన. పంది మాంసం కూడా కలిసిందని చెప్పాడు. చూడండి వీళ్ళ పాపాలు చూడండి. ఎన్డీడీబీ రిపోర్ట్లు కానీ ఎన్డీఆర్ఐ రిపోర్ట్లు కానీ ఈ 2 కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి డైరీ ఉత్పత్తుల్ని నాణ్యతని వారి పరీక్ష చేసేటువంటి పరీక్షా కేంద్రాల్లో రెండిట్లో ఎక్కడా కూడా జంతు అవశేషాల, పంది అవశేషాల లేదా చేప అవశేషాల కలిసినట్టుగా ఎక్కడ వారు చెప్పలేదు. చెప్పకపోతే ఇప్పుడు దాంట్లో ఇంకో సిట్లో కూడా, ప్రిలిమినరీ సిట్లో కూడా ఒక రిపోర్ట్ వేశారు. ఏమని? జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎక్కే ముందు లోకేష్ గారు చెప్పినటువంటి ట్వీట్లో మేము మా ప్రభుత్వం 4 లారీలని, కల్తీ లారీలని, నెయ్యి లారీలను వెనక్కి పంపించామని ట్వీట్ కూడా చేశారు. ఆ లారీలు మళ్లీ వేరే పేరు మీద బోర్డు మార్చుకుని వేరే కంపెనీ పేరు మీద వచ్చినాయి, అవి తీసుకున్నారు, లడ్డూల తయారీలో వాడేశారు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన స్విట్ వాళ్ళ రిపోర్ట్లో కోర్టుకు సబ్మిట్ చేసింది. మరి ఎవరు కలిపారు ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు పదవి పోయిన తర్వాత 4 లారీలు వెనక్కి పంపి మీరు ఆ 4 లారీలు వెనక్కి పంపిన లారీలు మళ్లీ వేరే పేరు మీద మళ్లీ తిరుపతి వచ్చేసినాయి. తిరుపతిలో తిరుమల అవి తీసుకుని మీరు వాడేశారు, లడ్డూలు చేసి జనానికి పంచారని చెప్పి మీ పోలీస్ డిపార్ట్మెంటు ఏర్పాటు చేసిన సిట్ మీకు చెప్తుంది, రాతపూర్వకంగా సబ్మిట్ చేసింది. అంటే ఎవరు పాపాత్ములు అని అడుగుతున్నాను నేను. లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ముగ్గురిని అడుగుతున్నా, ఎవరు పాపాత్ములు? మీరు ఈ నెయ్యి బాగోలేదని చెప్పి రిజెక్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత. అవి మళ్లీ వచ్చింది మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ లారీలు వెనక్కి వచ్చినాయి. మళ్లీ అదే లారీలు ఏం కనీసం బోర్డు మార్చారు అంటే ఇన్వాయిస్ మార్చారు, ఫలానా కంపెనీ నుంచి కాకుండా ఇంకో కంపెనీ నుంచి అని చెప్పి ఇన్వాయిస్ మార్చి మీరు ఐస్ తీసుకుని మీరు లడ్డూలు తయారు చేసి ప్రసాదం తయారు చేసి పంచిపెట్టారు. అదొకటే కాదు, ఇవాళ గుండెలు బాదుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత విషం చిమ్మి ఇంత పాపం చేసి మీ అందరినీ కూడా నేను అడుగుతున్నాను, శాంపిల్ ఎప్పుడు తీశారు?
మీ శ్యామలరావు చూపించేటువంటి శాంపిల్ ఎప్పుడుది? అది ఆ శాంపిల్ ఎప్పుడు తీశారు? శ్యామలరావు వచ్చాక. శ్యామలరావు ఎప్పుడు వచ్చాడు? నువ్వు ముఖ్యమంత్రి అయ్యాక కదా చంద్రబాబు నాయుడు గారు. 12 తారీఖు ముఖ్యమంత్రి అయ్యావు, 15వ తారీఖు శ్యామలరావు వచ్చాడు, 23వ తారీఖు శాంపిల్ తీశాడు జూన్న. మరి ఆ శాంపిల్ తీసింది కల్తీ అని వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం అని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం? శాంపిల్ తీసింది నీ గవర్నమెంట్లో. నువ్వు అపాయింట్ చేసిన ఆఫీసర్ శాంపిల్ తీశాడు. పోనీ ఆ డైరీ ఎప్పుడుదయా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా కూడా బోలే బాబా డైరీ వేరే పేరు మీద బోర్డు మార్చారు, కానీ అదే ఓనరు, అదే డైరెక్టర్లు, వాళ్లే, అదే కంపెనీ. కంపెనీ చోటు మారలేదు, కంపెనీ పేరు మారింది. అప్పుడు ఇప్పుడు అంతా అదే కదా. పోనీ మీరు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో ఈ కల్తీ జరిగిందని శ్యామలరావు గారు మీరు కలిసి ప్రెస్ మీట్ ఇచ్చారు కదా. పోనీ శ్యామలరావు గారు ఇది బాలేదు నెయ్యి అన్న తర్వాత ఆ కంపెనీ నెయ్యిని తీసుకోవడం ఆపారా అని అడుగుతున్నాను. ఎందుకు ఆపలేదని అడుగుతున్నాను. ఆపాలి కదా. ఈ కంపెనీ పాపాలు చేసింది. ఎనిమల్ ఫ్యాట్ అని మీరే మీ నోటితో చెప్పారు. ఎనిమల్ ఫ్యాట్. నాలాంటి యానిమల్ ఫ్యాట్ అంటారు, చంద్రబాబు నాయుడు గారు ఎనిమల్ ఫ్యాట్ అంటారు. మేము సంక్షేమం అంటాం, మీరు సమిక్షేమం అంటారు. అలాగే ఎనిమల్ ఫ్యాట్ కలిసిందని మీరే చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు గొడ్డు కొవ్వు కలిసిందని చెప్పారు, పంది కొవ్వు కలిసిందని చెప్పారు, చేప కొవ్వు కలిసిందని చెప్పారు. అయోధ్యకు కూడా ఇదే పంది కొవ్వుతో తయారు చేసి రాముడికి పంచిపెట్టారు అని చెప్పారు విగ్రహ ప్రతిష్ఠకి. మరి అదే కంపెనీ నెయ్యి మీరు ఎందుకు కొనసాగించారు? ఎన్నాళ్ళు కొనసాగించారు? అంటే మీకు కావాల్సింది రాజకీయం. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట లేకపోతే ఆ పవిత్రత కాదు, భక్తుల యొక్క నమ్మకం కాదు మీకు కావాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అణగదొక్కటం అనేటువంటి ఏకైక ఎజెండాతో హిందూ మతాన్ని, తిరుమల తిరుపతి స్వామివారి యొక్క ప్రసాదాన్ని కూడా మీరు నీచంగా వాడుకున్నది మీరు కాదా అని అడుగుతున్నాను నేను. ఈ నీచానికి ఒడిగట్టింది మీరు ముగ్గురు కాదా? ఇవాళ ఇంత పాపాలు, ఇంత నీచాలు చేసి చివరికి వెంకటేశ్వర స్వామి వారి దయ వల్ల చెప్తారు దేవుడు ఉన్నాడు అని చెప్తారు. ఇందుకే జగన్ గారు కూడా చెప్తాడు ఎప్పుడు దేవుడు ఉన్నాడని. దేవుడు ఉన్నాడు కాబట్టే మీ పాపం పండి వాళ్ళ దాంట్లో కొవ్వులేం లేవు అని చెప్పి వచ్చింది.